మన స్టీల్ ప్లాంట్ అనేది గాజువాక్ కి ఒక హార్ట్ లాంటిది సార్. మెయిన్ ఇష్యూ అనేది దాని నుంచే స్టార్ట్ అయింది మెయిన్ గా. అంటే యాక్చువల్ గా స్టీల్ ప్లాంట్ కంప్లీట్ గా ఒక 100% ప్రైవేటైజ్ సెంట్రలైజ్డ్ ఫార్మ్ సార్ మొత్తం అంతా. అవును సార్. అంటే అసలు అక్కడ ఆర్కాడ్ కి సంబంధించి కొన్ని గొడవలు అవుతున్నాయి అనేది మీకు కంప్లీట్ తెలుసు. సో ఈ ఆర్కాడ్ కి సంబంధించిన దానికన్నా అదే 100% ప్రైవేట్ సెంట్రలైజ్డ్ ఉంది కదా సార్ అది. సో సెంట్రలైజ్డ్ ఉన్న దానికైనా మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు. అంటే సెంట్రల్ కింద మీకు అసలు ఎమ్మెల్యేకి రావాల్సిన అవసరం ఉంది సార్ నార్మల్ గా. అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఆర్కాడ్ అనేది జాబ్ కార్డ్ అంటామండి. అది అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెడుతున్నాం కనుక ఎవరికైతే ఇల్లు పోయినటువంటి వారికి, ఇల్లు పోయి 18 సంవత్సరాలు పూర్తి అయినటువంటి వారికి, వాళ్ళకి ఒక జాబ్ గ్యారంటీ కార్డు ఇవ్వండి. సో అది సుమారు 22,000 ఎకరాలు 26,000 ఎకరాలు తీసుకున్నారు. తీసుకొని సుమారు 17,050 కార్డ్స్ ఇచ్చారు. ఓకే, 17,050 కార్డ్స్, ఆర్ కార్డ్స్. ఇది ఎప్పుడు సార్ జరిగింది? ఇది 1981 వరకు, 81 తర్వాత కొన్ని ఊర్ల తర్వాత షిఫ్ట్ చేసినప్పుడు 91లో కూడా ఇచ్చారు. వాళ్ళకి ఎన్ని కలుపుకుంటే సుమారు 17,000 కార్డులు. 10,000 కార్డులు అయితే వాళ్ళు ఏమంటారంటే ఇనీషియల్ గా 5,000 మందికి ఇస్తాం జాబ్లని, 5,000 మందికి ఫస్ట్ విడతలోనే ఇచ్చేసారు. 5,000 ప్రామిస్ అని అక్కడికి ఆగిపోయారు వాళ్ళు చెప్పాలంటే. తర్వాత దాని మీద ఈ ఆర్ కార్డులు ఎన్ని ఇచ్చారు? 17,000 ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత నాయకులందరూ మీరు 5,000 కంటే సరిపోదు, మీరు ఒక ప్రామాణికం తీసుకున్నారు, ఎవరికైతే ఇల్లు వాకులు పోయినటువంటి వారు 18 సంవత్సరాలు ఉన్నటువంటి వారికి ఇచ్చారు. సో కార్డులు 17,000 అయింది. మరి ఆ రోజు 5,000 తగ్గట్టుగా తీసుకోవాలి కదా. ఆ తక్కువ ఏరియా తీసుకుంటే తక్కువ, మీరు ఎక్కువ ఏరియా తీసుకున్నాక ఎక్కువ మంది వచ్చారు అని చెప్పేసి వాదన వచ్చింది. అందులో మళ్ళీ ఇందులో సుమారు ఒక 1,200 డౌట్ఫుల్ ఆర్ కార్డ్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఏది ఆండ్రేజ్ అని, వాళ్ళు అక్కడ లేకపోయినప్పటికీ కూడా ఆర్ కార్డులు తీసుకున్నారని ఇలాగ వచ్చినాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు తీసుకుంటే సుమారు 8,000 మందికి జాబ్లు ఇచ్చారు. 8,000 ఇచ్చారు. 8,000 తీస్తే ఇంకా ఈ డౌట్ఫుల్ ఆర్ కార్డులు అన్ని కలుపుకుంటే ఇంకా 8,500 9,000 ఉంటారు రమారని. ఇందులో సబ్ ఎంప్లాయ్మెంట్ డేటా ప్రకారం కూడా 8 మంది ఉన్నారు. అయితే ఇప్పుడు 5వ తరం ఉంది. 5వ తరం ఉంది, 5th జనరేషన్, 4th 5th జనరేషన్ ఉంది. నేను 2014 వచ్చేటప్పటికి ఒకే ఒక ట్రాన్స్ఫర్ ఉంది. ఒకే ట్రాన్స్ఫర్ ఉండేది అనమాట. నేను వచ్చిన తర్వాత అక్కడ ఉన్న అందరూ కూడా జాబ్ ఇప్పుడు వస్తుంది బాబు, అట్లీస్ట్ కార్డు ట్రాన్స్ఫర్ అవ్వాలి కదంటే అన్ని ట్రాన్స్ఫర్లు తెచ్చాం, ఆల్ ట్రాన్స్ఫర్. అంటే అప్పుడు వాళ్ళ ఫాదర్ నుంచి కొడుకే వచ్చేది. ఆ ఎవరికైతే ఉందో మనవాడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆడపిల్లలకి ట్రాన్స్ఫర్ అయితే ఒప్పుకునేవారు కాదు, ఆడపిల్లలకి ట్రాన్స్ఫర్ చేస్తాం. మగపిల్లలు లేకపోతే ఆడపిల్లలకి రావాలి. పెళ్లి కానటువంటి ఆడపిల్లకే ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అలా కాకుండా పెళ్ళైనప్పటికీ కూడా మగ వారసులు లేనప్పుడు వచ్చారు. సో అలాగే ఆల్మోస్ట్ వారికి అక్కడ ఉన్నటువంటి వారికి అనుకూలంగా ట్రాన్స్ఫర్లు చేసినప్పుడు అవి ఉన్నారు, ట్రాన్స్ఫర్ చేసిన కార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నారంటే గంగవరం పోర్ట్ లో నిర్వాసితులకి సెటిల్మెంట్ చేశారు. 27 లక్షలకి సెటిల్మెంట్ చేశారు. ఎందుకు సెటిల్మెంట్ చేశారంటే అక్కడ వాళ్ళు గొడవ చేశారు. మొత్తం 3 నెలలు ఆపరేషన్స్ ఆపేశారు. ఆపేస్తే వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు, ఇంకా నిర్వాసితులకి అందరికీ సెటిల్ చేద్దాం అని చెప్పేసి. వాళ్ళు అందులో 11 సంవత్సరాలు 2008 నుంచి పనిచేస్తున్నటువంటి వారికి 2024లో సెటిల్ చేశారు. సెటిల్ 27 లక్షలు చెప్పి సెటిల్ చేశారు. సెటిల్ చేసి ఇచ్చారన్నమాట. ఇప్పుడేమంటున్నారు, ఇందులో మాకు కూడా చాలా ఉన్నాక సెటిల్ చేయండి అని చెప్పేసి గొడవ చేస్తున్నారు. సెటిల్మెంట్ చేయండి, ఎందుకంటే ఉద్యోగాలు లేట్ అవుతున్నాయి, సెటిల్మెంట్ చేయాలని. సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే ప్లాంట్ లాభాల్లో నడిస్తేనే ఏదైనా మాట్లాడతాం. లాభాల్లో లేదు ప్లాంట్. సో ఇప్పుడు అదాని గ్రూప్ అంటే అది లాభాల్లో ఉంది. వాళ్ళు ప్రైవేట్ డెసిషన్ తీసుకుంటారు, ప్రైవేట్ కంపెనీ కనుక టక్కన డెసిషన్ తీసుకుని ఇచ్చేశారు. మాకు అలాగ లేదు. దేశవ్యాప్తంగా 4,50,000 మంది నిర్వాసితులు ఉన్నారు.
సో ఒక దగ్గర నేను తీసుకున్నటువంటి నిర్ణయం అన్నిటి మీద వస్తుంది అని చెప్పేసి అది ఎప్పటికప్పుడు మీరు ఇప్పుడు ఎందుకంటే జాబ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాం, ప్లాంట్ ఎక్స్పెన్షన్ అవుతే ఇస్తాం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఓకే. అయితే రిక్రూట్మెంట్ 2019 నుంచి ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ లేదు. సో రిక్రూట్మెంట్ చేయడానికి ఆలోచనలు చేయాలి. ఆ రిక్రూట్మెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు చేయడమో లేకపోతే ఇప్పుడు మెయింటెనెన్స్ లోనే చాలా మంది పనిచేస్తున్నారు, వాళ్ళే పర్మనెంట్ చేయడం, ఏదో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నాకేమనిపిస్తుందంటే దీనికి ఆర్కార్ పరిష్కారానికి ఒక మార్గం ఉందండి. మార్గం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మెయింటెనెన్స్ లో తీసుకొని ఒక 5 years 10 years సర్వీస్ తర్వాత వాళ్ళు పర్మనెంట్ చేసుకునేటట్టు చేస్తే ఈ వన్స్ ఫర్ ఆల్ సొల్యూషన్ వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మెయింటెనెన్స్ లో చాలా మంది ఉన్నారు. అయితే అక్కడ ఎలా ఉందంటే ఆ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లు అన్ని కూడా ప్రైవేట్ కి ఇచ్చేస్తున్నారు, ప్రైవేట్ కాంట్రాక్టర్స్ కి ఇస్తున్నారు. ఎందుకంటే అవి సెంట్రల్ గవర్నమెంట్ కి అంటే ఈ మేనేజ్మెంట్ కి స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కి హ్యాండిల్ చేయడం అంత సులువుగా లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అని చెప్పేసి ఆ ఎటువంటి ఈ మెయింటెనెన్స్ లేబర్ తో ప్రాబ్లం లేకుండా కొన్ని కంపెనీస్ కి ఇచ్చేస్తున్నారు అనమాట, ఎక్స్పైర్ కంపెనీస్ కి, అంటే ఎఫిషియెంట్ గా రన్ చేసుకోవడానికి. సో ఏదేమైనప్పటికీ కూడా మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్ళకి మంచిగా ప్రొడక్షన్ చేయాలన్న ఆలోచన తెలుస్తుంది. కాకపోతే నిర్వాసిత నాయకులందరికీ కూడా మాకు ఉద్యోగాలు కావాలని ఉంటుంది. ఇవన్నీ వాళ్ళ ఆలోచన కరెక్టే, వీళ్ళ ఆలోచన కరెక్టే. కానీ మనం ముందుకెళ్ళి నిర్ణయం తీసుకోవడానికో వన్ టైం సెటిల్మెంట్ చేయడానికో కంపెనీ మాత్రం లాభాల్లో నడాలి. అవును సార్. సో బేసిక్ గా ఇప్పుడు కంపెనీకి ఆల్మోస్ట్ చాలా ఎక్కువ 38,000 కోట్లతో లాస్ లో ఉంది ఇప్పుడు, దాని మీద ఉన్నటువంటి లాస్. అవును సార్. సో మేము వచ్చిన తర్వాత 15,000 కోట్లు తీసుకొచ్చాం, అవన్నీ కలుపుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అంత 38,000 గంతకు వెళ్ళిపోయింది. సో ఇది లాభాల్లో నడిస్తే ఖచ్చితంగా ఒక క్యాష్ రిజర్వ్ ఉంటే ఆ రోజు మనం మళ్ళీ ఒత్తిడి తేవచ్చు. ఆ క్యాష్ రిజర్వ్ ఉన్నటువంటి పరిస్థితి 2005 వరకు ఉంది, 2005 2010 వరకు కూడా ఆ పరిస్థితి ఉంది. అప్పుడు వాళ్ళు ఆ ప్రొడక్షన్ లో బాగా క్యాష్ రిజర్వ్స్ ఉండే, తర్వాత ఎక్స్పెన్షన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ లాస్ కి అంటే సార్ అంటే సారీ డిస్టర్బ్ సార్. నార్మల్గా చాలా మంది బయట చెప్తుంది ఏంటంటే లైక్ ప్లాంట్ కి వచ్చే ఓవర్ సప్లై అదంతా బయట కంట్రీస్ నుంచి రావడం వల్ల కాస్ట్ ఎఫెక్టివ్ అనేది పెరిగిపోతుందని చెప్తున్నారు సార్ చాలా మంది. సో అప్పుడు ప్రాఫిట్స్ లోకి ఎలా వెళ్తుంది అనే క్వశ్చన్ అది ఎక్కువ చేస్తున్నారు. నెక్స్ట్ కోల్ కూడా రిలీజ్ చేయట్లేదు, మైన్స్ కానీ రిలీజ్ చేయట్లేదు, ఓవర్స్ కానీ అని అంటున్నారు సార్. మరి ప్రాఫిట్స్ లోకి ఎలా వచ్చేస్తుంది అని అడుగుతున్నారు సార్ చాలా మంది. ఇది ఒక వాదన, మైన్స్ లేదు కనుకనే ఇది లాస్ లో ఉందని. కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది షోర్ బేస్డ్. మైన్ ఎక్కడుంది? 200 కిలోమీటర్లు 250 కిలోమీటర్ల అవతల ఉంది, 250 కిలోమీటర్ల అవతల ఉంది. ఇక్కడ ఎక్కడ మైన్ లేదు. మరి అప్పుడు పెట్టేటప్పుడు మైన్ దగ్గరే పెట్టాలి కదా. సో ఇది లాజిస్టిక్ అడ్వాంటేజెస్ ఉన్నది. మొదట్లో మేము కూడా అలాగే అనుకున్నాం, ఎందుకంటే కొంతమంది యూనియన్ లీడర్లు కొంతమంది ఏంటంటే మైన్స్ లేదు కనుక లాస్కి వెళ్ళిపోయింది అని ఒక వాదన తీసుకొచ్చారు ఎక్కువ మంది. తర్వాత ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడితే ఇక్కడ మైన్ కోసమే పెట్టుంటే మైన్ అక్కడే పెట్టుండేవారు కదా, మైన్స్ దగ్గర పెట్టుండేవారు కదా. కానీ మైన్స్ దగ్గర అది కాదు కాన్సెప్ట్. ఇది అడ్వాంటేజ్ ఏంటంటే లాజిస్టిక్ అడ్వాంటేజ్ ఉన్నది, రేపు ఎక్స్పోర్ట్ చేసుకున్న ఆ అడ్వాంటేజ్ ఉన్నటువంటి ప్లాంట్ ఇది. దీనికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఉన్నాయి. ఐరన్ ఓర్ ఉంటే ఇంకా లాభాల్లో ఉండొచ్చు, కానీ దీన్ని ఎప్పుడు కూడా 100% ప్రొడక్షన్ తీసుకెళ్ళాలి. 100 ప్రొడక్షన్ తీసుకెళ్లి మనం ప్రొడక్ట్ కూడా మార్కెట్ లో మూవ్ అవ్వాలి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఏదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే అందరూ కనుక ఆలోచన చేయాల్సింది దాని ఫుల్ కెపాసిటీ మీద నడాలి. ఎప్పుడైనా ఫుల్ కెపాసిటీ మీద నడకపోతే లాభాలు ఎక్కడికి వస్తుంది? బేసిక్ ఇది. ఇంకోటి ఫుల్ ప్రొడక్షన్ చేసేటప్పుడు ఇది మూడో 4 ప్రొడక్ట్స్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే టీఎంటీ చేస్తున్నారు, బిల్డింగ్ తర్వాత వచ్చి బ్లూమ్స్ చేస్తున్నారు, ఇంత పెద్ద సాలిడ్ బ్లాక్స్ లో వస్తాయి, బిల్లెట్స్ అని చెప్పి వస్తాయి. ఈ బ్లూమ్స్ బిల్లెట్స్ రోలింగ్ మిల్స్ కి వెళ్తాయి అనమాట, ఇంకో ప్రొడక్ట్స్ తయారు చేయడానికి. వీళ్ళు డైరెక్ట్ గా లాభంలో ఉండేది మాత్రం టీఎంటీ ఉంది, వైర్ రాడ్స్, టీఎంటీ బిల్డింగ్ రాడ్. ఆ బిల్డింగ్ రాడ్ చాలా ఫేమస్ ఉంది, దీనికి మంచి క్రేజ్ ఉంది, క్వాలిటీ ప్రకారం ఉంది, ఆ బ్రాండ్ ఇమేజ్ ఉంది. సో ఈ ప్రొడక్షన్ అంతా కూడా దాని మీద పెట్టాలి, దాని పెడితే ఎక్కువ అవుతుంది.
కానీ వీళ్ళకి ఆ 3 బ్లాస్ట్ ఫర్నెస్ లో నాకు చెప్పి ఆ సింక్రోనైజ్ అవ్వలేదని నాకు అనిపిస్తుంది. అంటే ఎక్కువ ఆ బిల్డింగ్ ద్వారా తయారు చేసిన తగ్గట్టుగా అంటే సపోజ్ ఇక్కడ ఎంతో హాట్ మెటల్ తయారవుతాయి, హాట్ మెటల్ అంతా కూడా మనకు లాభాల్లో వస్తున్నటువంటి టీఎంటీలు చేయొచ్చు కదా. టీఎంటీలు చేయలేరు, ఎందుకంటే అంత దానికి సింక్రోనైజ్ అయినట్టుగా అక్కడ లేదు. దాని తగ్గట్టుగా తయారు చేయడానికి కొంతమంది బ్లూమ్స్ బిలెట్స్ చేస్తున్నారు. బ్లూమ్స్ బిలెట్స్ లో పెద్ద లాభాలు ఉండదు, పెద్ద మార్జిన్ ఉండదు. ఓకే. సో నాకు అందుకనే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫుల్ కెపాసిటీకి వెళ్ళాలి, లాభాలు వచ్చేటువంటి ప్రొడక్ట్స్ తయారు చేయాలి. తయారు చేస్తే ఆటోమేటిక్ గా లాభాలుగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. మైండ్స్ అప్పుడు సెకండరీ అవుతుంది. అవును సార్. ఇంకా డీప్ గా వెళ్ళక్కర్లేదు, డీప్ గా వెళ్తే ఇంకా చాలా చెప్పొచ్చు. అవును సార్, చెప్పొచ్చు అవన్నీ కంపేర్ చేసుకుంటే, అటు అక్కడ ఇక్కడ కంపేర్ చేసుకుంటే. బట్ బై అండ్ లార్జ్ నేను చెప్పేది ప్రొడక్షన్ ఫుల్ గా వెళ్ళి ఎఫిషియెంట్ గా ఆప్టిమమ్ ఆపరేషన్ ఉండాలి. ఆప్టిమమ్ ఫుల్ ప్రొడక్షన్ ఉండాలి. ఆప్టిమమ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే బిల్లెట్స్ ఎక్కువ చేసి బ్లూమ్స్ ఎక్కువ చేసి తక్కువ మార్జిన్ ఎక్కువ ప్రోడక్ట్లు తయారు చేసి లాభం ఉండదు. ఓకే. లాభాలు వచ్చేటువంటి ప్రోడక్ట్ ఎక్కువ తయారు చేసి మార్కెట్ లో పుష్ చేయాలి. అలాగే కెపాసిటీ కూడా ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేయాలి. చేస్తే లాభాలు ఉంటుంది ఖచ్చితంగా. ఈ డిస్కషన్స్ అన్ని మీకు ప్యానల్ లో మాట్లాడతారు సార్ అక్కడ కంప్లీట్ గా? అంటే మొన్నటి వరకు మేము కూడా మైన్స్ లేదు లాస్కి వెళ్ళిపోయింది, మైన్స్ లేదు లాస్కి వెళ్ళిపోయింది అని. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి సీఎండి ఒక ఆయన వచ్చారు. ఓకే. ఆయన చెప్పారు కరెక్ట్ గా అసలు ఎకనామిక్స్ ఏంటి, ఏ విధంగా ఉందో చూడండి అని చెప్పి. ఆయన అయితే క్లియర్ గా చెప్పింది 2 బ్లాస్ట్ ఫర్నెస్ పూర్తి స్థాయిలో రన్ అవునా నెలకి ఒక 50 నుంచి 100 కోట్ల ప్రాఫిట్ వస్తుంది అన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో కూడా ఇంకా ఎఫిషియెంట్ గా మనం కెపాసిటీ చేయగలిగితే, ఎందుకంటే ఒక సింగిల్ బ్లాస్ట్ ఫర్నెస్ మీదే వాళ్ళు 5,000 6,000 కోట్ల ప్రాఫిట్ తీసుకొచ్చారు. 5 డెట్లన్నీ తీసిన తర్వాత 5,000-6,000 crores తీసుకొచ్చారు. ఇంకా థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ కూడా మీరే ఉంది, చాలా సంవత్సరాలు ఐడిల్ గా ఉంది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఎకనామిక్స్ అన్ని చూసిన తర్వాత థర్డ్ బ్లాస్ట్ ఫర్నెస్ ని మనం కొంచెం ఆ బ్యాటరీ సింక్రైజ్ అవ్వలేదు, ఇవన్నీ బ్యాటరీ కెపాసిటీస్ అన్ని సరిగ్గా సింక్రైజ్ అవ్వలేదు అని చెప్పి మళ్ళీ ఈ మధ్యన వాళ్ళు ఆపారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఆ ఆప్టిమమ్ ఆపరేషన్ అన్నాను కదా, ఆప్టిమమ్ ఆపరేషన్, ఫుల్ కెపాసిటీ ఆపరేషన్, ఇవన్నీ కూడా అటు మేనేజ్మెంట్ ఇటు ఎంప్లాయీస్ కార్మికులందరూ డిసైడ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. అల్టిమేట్ గా లాభాల్లో నడిపించాలి. అంటే ఎక్కువ మంది మైండ్ సెట్ ఎలా ఉందంటే ప్రభుత్వ రంగంలో ఉంది కనుక ప్రభుత్వాలే చూసుకోవాలి, ప్రభుత్వాలే డబ్బు పెట్టాలి, ప్రభుత్వాలు అన్ని తీసుకొచ్చి ఇవ్వాలన్న ఆలోచన ఉంటారు. కానీ ఇది ఒక వ్యాపారం, ఈ వ్యాపారంలో ముందు లాభాలు వస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. లేకపోతే ఎన్నో పబ్లిక్ సెక్టర్స్ ని ప్రైవేటైజ్ చేస్తారు. ఎన్నో చేస్తారు. అది చెప్పాలి, నాకు పెద్ద 1989-90లో దాని పెద్ద స్టడీ ఉంది. సో అది దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ మనం అలాగనే ఎంప్లాయీస్ ని బ్లేమ్ చేయలేం, మేనేజ్మెంట్ ని బ్లేమ్ చేయలేం. వాళ్ళు మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ కలిపి అది ఒక చాలా బాధ్యతగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. మరిన్ని విశాఖ ఉక్కు RANL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.